కేసీఆర్ తాటాకు చప్పుళ్లకి భయపడేది లేదన్నారు ఏపీ విప్ కూన రవికుమార్. సెక్షన్ 8 చెల్లదంటే విభజన చట్టం ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఆస్తులు అప్పులతో పాటు రాష్ట్రం విడిపోయిన విషయం కేసీఆర్కి తెలియదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకి గవర్నర్ నరసింహన్ ఏపీపై వివక్ష చూపిస్తున్నారన్నారు రవికుమార్. ఈరోజు ఆస్తులు అప్పులు పంపకాల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద పంపితే ఆనాడు విభజన చట్టంలో పేర్కొంటే ఆ రకంగా ఈనాడు మీకు ఆస్తులు దఖలపడ్డాయి. విభజన చట్టం ద్వారా పేర్కొన్న అంశాలన్నీ మీకు పనికొస్తాయి. కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8 అది ఉత్తుత్తి చట్టం. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం చేసినా ఆ నిర్ణయాన్ని అమలుపరచాలా లేదనేది విచక్షణ అధికారాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం బాధ్యత సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ గారికి ఇస్తే ఆయన కేంద్రానికి సమర్పిస్తున్నటువంటి నివేదికలు చూస్తూ ఉంటే కేవలం ఒక రాష్ట్రానికి పక్షపాతిగా ఆయన వ్యవహరిస్తున్నారే తప్ప ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం తాలూకా మనోభావాల్ని అలాగే వారి తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక రాజ్యాంగ అధిపతిగా ఉన్నటువంటి గవర్నర్ గారి చర్యలు దానికి ఊతమిచ్చే విధంగా ఉంటున్నాయి. ఈరోజు గవర్నర్ గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు తాటాకు చప్పుళ్ళకి ఈరోజు బెదిరిపోయే పరిస్థితి ఎవరికి ఇక్కడ లేదు.